అమ్మ సత్య, ఏంటి తాతయ్య గారు? ఊరొదిలిపెట్టి పోతున్నందుకు నాకు బాధగా లేదమ్మా. కానీ ఓ నిజాన్ని నీ దగ్గర దాచినందుకు చాలా బాధగా ఉందమ్మా. నిజమా? ఏంటి తాతయ్య గారు ఆ నిజం? మీ మేనత్త కొడుకు స్వయానా మీ బావ ఈ ఊళ్ళోనే ఉన్నాడని, నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే వాణ్ణే చేసుకోవాలని, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని చెప్పాలనుందమ్మా. కానీ చెప్పలేకపోతున్నాను. తాతయ్య గారు, తాతయ్య గారు, ఏదో నిజం చెప్తానన్నారు. ఏంటా నిజం? చెప్పండి తాతయ్య గారు. అంటే అది అది ఈ ఊళ్ళోనే మీ ఏమండి? చెప్పండి భార్య గారు. మీరు ఈ గదిలో ఏం చేస్తున్నారు? అది బట్టలన్నీ సర్దుకుందో లేదో అని అడగడానికి వచ్చాను భార్య గారు. మీరు చెప్పకపోతే తనకి బట్టలు సర్దుకోవడం తెలీదా? మనం వెళ్ళి బీరువాలో ఉన్న నగలు డబ్బు ప్యాక్ చేద్దాం. పదండి. అలాగేనండి. తాతయ్య గారు, ఏదో నిజం చెప్పాలన్నారు, చెప్పకుండానే వెళ్తారే? చెప్పడానికి ఏం నిజాలుంటాయి బామా? మీ అమ్మా నాన్న బతుకున్నప్పుడు ఇదే ఊరి గుళ్ళో పూజలు చేస్తామని మొక్కుకున్నారంట. ఆ మొక్కు తీర్చకుండానే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామని మీ తాతయ్య గారు బాధపడుతున్నారు. అంతే కదండి? అవును అవును భార్య గారు, అంతేనండి. విన్నావు కదా? అదే నిజం. త్వరగా కానివ్వు, వెళ్దాం పదండి. తాతయ్య గారు నాకేదో నిజం చెప్పాలి అనుకుంటున్నారు, కానీ అది నాకు చెప్పకుండానే కాంత అడ్డుపడుతోంది. అదేంటో తెలుసుకోవాలి. రే కాట్రాజు, గుంటనక్క లాంటి ఆ కాంతమ్మకి, పొట్టేలు గిత్త లాంటి ఆ సత్యభామకి బుద్ధొచ్చేటట్టు చెయ్యాలరా. ఆ ఇద్దరూ ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలరా. చెప్తారమ్మా. ఆ పోట్ల గిత్త మెడలో తాలి కడతా, నీ ఇంటి కోడలిగా తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా. అలా కనుక జరక్కపోతే నా పేరు కాట్రాజే కాదమ్మా. శబాష్! మీ ఇద్దరికీ పెళ్లి జరగాలి, అది కూడా ఈ ఊరి జనాలందరి ముందే జరగాలి. కానీ ఆ సత్యభామ కాంతమ్మ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుందని అనుకోవాలి. అలా మనం నమ్మించాలి. ఆ విషయం నాకొదిలే అమ్మా. కంఠం మీద కత్తి పెడితే కాంతమ్మేంది, దాని జేజమ్మైనా సరే మన కాళ్ల బేరానికి రావాల్సిందే. శబాష్! ఏ ఊరి జనాల ముందైతే నిన్ను అవమానించారో అదే ఊరి జనాల ముందు దాని మెడలో తాళి కడుతుంటే మీ అమ్మ గర్వంతో తలెత్తుకోవాలరా. చెప్పుతో నీ చెంప పగలగొట్టిన ఆ సత్యభామే నీ చెప్పు చేతల్లో బతకాలరా. చెప్పు చేతల్లో కాదమ్మా, ప్రాణం ఉన్న సజీవ శవంలా బ్రతికేట్టు చేస్తా. పంచాయతీలో నన్ను అవమానించినందుకు, ఫోన్లో నిన్ను అవమానించినందుకు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేట్టు చేస్తాను. మీకసలు బుద్ధి జ్ఞానం ఉందా? నేను మీకేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? నేనేం చేశాను భార్య గారు? ఏదో నాటకాలు ఆడకండి. ఆ మాధవ్ గాడి గురించి బామ్మకి చెప్పొద్దు అంటే తగుదునమ్మా అని వెళ్ళి వాడే మీ బావ అని చెప్పాలని చూస్తారా? నేనెక్కడ చెప్పాను భార్య గారు? మరి చెప్పాలని లేకపోతే నీ దగ్గర నిజం దాచానమ్మా అని వెదవేడుపులేడుస్తూ ఎందుకు బామ్మ దగ్గరికెళ్లారు? నిజమండి, నేను ఆ విషయం చెప్పదలుచుకోలేదు. ముమ్మాటికి మీరు ఆ మాధవ్ గాడి గురించే చెప్పాలనుకున్నారు. వాడే మీ బావమ్మా, నీ కాబోయే మొగుడమ్మా అని చెప్పాలని చూశారు కదూ కదూ? కాంతా,
ఓరి భగవంతుడా, ఆ మాధవ్ గాడు దీని బావన్న విషయం వినేసిందా? కాంతా, నా కాబోయే మొగుడు అంటున్నారు, ఎవరెత్తును? అమ్మయ్యా, కాబోయే మొగుడు అన్న మాట వింది కానీ మాధవ అన్న మాట వినలేదన్నమాట. చెప్పు కాంతా. కాబోయే మొగుడు అనలేదమ్మా, కానివ్వండి మొగుడు గారు అన్నాను. ఏమండి, మీరెళ్ళి ఆ బీరువాలో ఉన్న నగలు తీసుకురండి, త్వరగా బయలుదేరదాం. అలాగే. లేదు, నేను వచ్చేంత వరకు నా గురించే మాట్లాడుకున్నారు. నేను రాగానే కంగారుగా మాట మారుస్తున్నారు. నాకు తెలియని రహస్యమేదో కాంత దాస్తోంది. అదేంటో కనిపెట్టాలి. ఏమండి, తాతయ్య, ఏమైందండి? ఏమైంది తాతయ్య? పోవండి భార్య గారు. ఏమండి, వెళ్దాం, పదండి. కాంతా, పద. భామా, రండి రండి త్వరగా రా. రండి. అమ్మో, ఆశ్చర్యంగా ఉందే. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. పాము లోపలికెలా దూరింది? అది మామూలు పాము కాదు భార్య గారు, దేవతా సర్పం. మనం ఈ ఊరి నుంచి వెళ్ళటం ఇష్టం లేక మనల్ని ఆపడానికే ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది. మూర్ఖంగా మాట్లాడకండి. మన ఊరు నుంచి వెళ్తే ఈ పాములకేంటంటే ప్రాబ్లం? ఏ సందుల్లో నుంచి దూరుంటుంది. బుల్లబ్బాయిని పిలవండి, చంపి అవతల పారేస్తాడు. కాంతా, నీకు ఇంతకు ముందే చెప్పాను, మూగ జీవాల్ని చంపే హక్కు మనకి లేదు అని. వాటిని చంపుతాను అంటే నేనొప్పుకోను. మరి ఆ నగలు? ఇంటికి తాళం వేసి వెళ్దాం. పాములు వెళ్ళాక వచ్చి తీసుకుందాం, అంతే తప్ప వాటిని చంపటానికి వీల్లేదు. కాదని చంపితే నేను చచ్చినా ఈ ఊరు వదిలే రాను. ఓ, నీతో చస్తున్నానే. సరే ఏమండి, వెళ్ళి ఆ రూమ్లో డబ్బులున్నాయి, తీసుకురండి. అలాగే అలాగే. పావు 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 పావు. అమ్మో, పావు 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 పావు. ఏంటండి? అవును భార్య గారు, అక్కడ డబ్బు దగ్గర పావుంది. అసలేం జరుగుతుంది? డబ్బున్న చోట పావుంది, నగలున్న చోట పావుంది. ఏదో పగబట్టినట్టుగా ఇంటి నిండా పావులుండడం ఏంటండి? భార్య గారు, ఇప్పటికైనా నమ్ముతారా? మనం ఊరు వదిలి వెళ్ళడం ఆ నాగరాజుకి ఇష్టం లేదండి. అందుకే ఇలా అడుగడుగున అడ్డుపడుతున్నాడు. ఏంటండి మీరు? మనం ఏమన్నా రోజు వెళ్ళి ఆ పుట్టలో పాలు పోస్తున్నావా, గుడ్లు పెడుతున్నావా? మనం వెళ్ళిపోతే వాటికి తిండి ఉండదు అని ఆ వచ్చి మనల్ని ఆపడానికి? అది కాదు భార్య గారు. నోరు ముయ్యండి. డబ్బు నగలు తీసుకున్నంత మాత్రాన ఇదే ఊళ్ళో ఉండిపోతానని అనుకుంటున్నారేమో. ప్రాణం పోయినా ఈ ఊళ్ళో ఉండను. సత్య, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇంటికి తలుపులు వేద్దాం. ఈ పాములన్నీ చచ్చాకే ఆ తర్వాత వచ్చి తీసుకుందాం. పదండి, వెళ్దాం. అక్క అక్క ఏంటే, ఏమైంది? అక్క, బట్టలు తీసుకుందామని అల్మారా తీస్తే అల్మారా నిండా పావులున్నాయక్క. చూసావా కాంతా, ఏదో దేవత పంపినట్టుగా మనల్ని ఇల్లు కదలనివ్వకుండా ఆపడానికే ఇన్ని పాముల్ని పంపినట్టు లేదు? నాకస్సలు అనిపించట్లేదు. మీకనిపించినా వాటిని అసలు నేను పట్టించుకోను. అయ్యో, ముందు బయలుదేరదాం, పదండి. రేయ్, రండి. అయ్యి బాబోయ్, వీడొస్తున్నాడేంటి? అమ్మ బాబోయ్, కాంతమ్మత కాంతమ్మత, కొంపలంటుకునే కాంతమ్మత. ఏమైందిరా? ఆ కాట్రాజ్ గడు రుద్రమ్మ మనుషులు తీసుకుని మన ఇంటికి వచ్చాడు. చూడపోతే
మనల్ని అందరినీ చంపడానికి వచ్చినట్టున్నారు. వాడు చంపుతుంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటామా? చంపడం వాడికే కాదు, అంత దాకా వస్తే మాకు కూడా తెలుసు. అయ్యో, ఇది ఆవేశపడే సమయం కాదు. ఆ కాట్రాజు రుద్రమ్మ మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారంటే ఏదో దుర్మార్గానికి ఒడిగట్టబోతున్నారనే అర్థం. పైగా మనుషులతో వచ్చారంటే ఈ సమయంలో వాళ్లతో గొడవ పడ్డం కంటే మనం సైలెంట్గా ఉండడమే మంచిది. ఈ ఒక్కసారికి అందరూ నా మాట వినండి. ఏయ్ కాంతమ్మా, ఎక్కడున్నావే? రావే బయటికి. వచ్చేసారు కాంతమ్మత. వసేయ్ కాంతమ్మా, రోజుతో నీ చాప్టర్ క్లోజ్. రావే బయటికి. వచ్చేసారు కాంతమ్మత. నా కొడుకుని అవమానిస్తారే, దానికి సరిపడా మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర పడిందే. రావే బయటికి. రాయ్, ఇల్లంతా ఎతకండి రా. రే, నన్ను ఫాలో అవ్వండి. రావే, పదండి, రండి రండి. రేయ్, నువ్వు ఆ రూమ్ లో చూడ. రేయ్, చూసారా? లేరు. అన్నకు చెప్దాం పద. ఏమైందిరా? ఉన్నారా? పైన మొత్తం వెతికే మనం ఎక్కడ కనపడలేదు. రాయ్, ఇల్లు మొత్తం చూసావా? చూసావన్నా, కనపడలేదు. చా, తలుపులు తీసే ఉన్నాయి కదరా. లేదు సార్. లోపల మనుషులు లేకపోవడం ఏంటి? సరిగ్గా చూసారా? పదండి భారీగా, పదండి పదండి. రండి. రేయ్, అడుగురా, పారిపోతున్నారు. పట్టుకోండి. పట్టుకోండి, పట్టుకోండి, పోండి. నువ్వేం కంగారు పడకు. సాధ్యమైనంత త్వరగా నీ కూతురికి అద్భుతమైన సంబంధం తెచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. చాలా సంతోషం బాబు. పదరా. పంతులు గారు. మాధవ, ఏంటి సంగతులు? ఏంటి పంతులు గారు, మమ్మల్ని మర్చిపోయారా? అయ్యో, నేను మర్చిపోవడం ఏంటి నాయనా? మరి లేకపోతే మా అక్కకు మంచి సంబంధం త్వరలోనే తీసుకొస్తాను అని చెప్పారు. మళ్ళీ దాని గురించి ఎలాంటి కబురు చేయలేదు. మీ అక్కని చూసుకోవడానికి పెళ్లివారు రానన్నారు నాయనా. ఏంటి, మా అక్కని చూసుకోవడానికి పెళ్లివాళ్ళు రానన్నారా? ఎందుకు? ఎందుకంటే ఊళ్ళో అంత పెద్ద గొడవ జరిగాక మీ అక్కని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు చెప్పు? ఊర్లో గొడవ జరిగిందా? ఎవరి గురించి? అదేంటి నాయనా, ఊరు మొత్తం తెలిసినా నీకు మాత్రం తెలియదా? ఇంతకీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. చెప్పడానికి ఏముంది నాయనా, మీ అక్క అనుకోకుండా ఆ కాట్రాజ్ ఇంటికి వెళ్ళిందంట. ఆ తరువాత ఆ కాట్రాజు మీ అక్క జీవితాన్ని నాశనం చేయబోయాడా లేదా ఆల్రెడీ చేశాడా ఎవరికి తెలుసు నాయనా? ఏంటి? అది నా మాట కాదు నాయనా, ఊరి జనాల అనుమానం. అందుకనే మీ అక్కను చూసుకోవడానికి వస్తానన్న పెళ్లివారు ఈ సంబంధం మాకు వద్దు అన్నారు. చుట్టుపక్కల ఎవరు కూడా మీ అక్కను చూసుకోవడానికి రాకపోవచ్చు. పొరపాటున ఎవరైనా వస్తే తప్పకుండా చెప్తాను. ప్రస్తుతానికి నాకు పనుంది నాయనా, వెళ్ళొస్తాను. రై కాట్రాజు, నా చేతుల్లో అయిపోయావురా.
నానమ్మా, నాన్న, నిజం చెప్పు నాన్న, నేను నీ కన్న కొడుకునా లేదంటే ఎక్కడైనా ఎత్తుకొచ్చావా? రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా రక్తం పంచుకు పుట్టిన నా కొడుకు నువ్వు. మరైతే నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? మేము నీకు అబద్ధం చెప్పడం ఏంట్రా? అసలేం అబద్ధం చెప్పావో చెప్పు. ఆ కాట్రాజ్ గాడు అక్క చెయ్యి పట్టుకున్నాడా లేదా? నానమ్మా, నువ్వు ఆగు. చెప్పు నాన్న, ఆ కాట్రాజ్ గాడు అక్క చెయ్యి పట్టుకున్నాడా లేదా? ఒరే తమ్ముడు, అది ఎప్పుడో జరిగిపోయిందిరా. ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్పు? నువ్వాగక్క. నా ఇంటి ఆడపిల్లని పరా ఇంటి మగాడు చెయ్యి పట్టుకున్నాడని తెలిసినా కూడా పీకల దాకా తాగుతూ సిగ్గు లేకుండా కామ్గా పొలం పని చేసుకుంటున్నావా? నువ్వేం మగాడివి నాన్నా? సీము నెత్తురు పౌరుషం మాకు కూడా ఉన్నాయిరా. కాకపోతే ఆ కాటరాజు గారిని ఎదిరించి బతకలేమని ఆగాన్రా. లేదంటే నా యాల్ది ఈ పాటికి వాడిని వేసేసి ఉండేవాడిని. అఘోరించావులే. మా అక్క మీద చెయ్యేసిన వాడు ఎంత పెద్ద తోపైనా సరే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. మా అక్క జోలికొస్తే నా దెబ్బ రుచి ఎలా ఉంటుందో ఆ కాట్రాజ్కి చూపిస్తాను. నువ్వు రాక. నానమ్మా, ఆ కాట్రాజ్ గాడు ఊరి పెద్ద కొడుకని వాళ్ళమ్మ మాట చుట్టుపక్కల 10 ఊళ్ళు తల వంచుకుని వింటాయని నాన్నలా చేతులు కట్టుకుని కూర్చుంటే ఈరోజు వాడు చేయేసినట్టే రేపు నా అక్క మీద మన ఊళ్ళో మగాళ్ళు కూడా చేయేస్తారు. అప్పుడు కూడా ఇలాగే పిరికి వెదవల్లాగా తల వంచుకుని బ్రతుకుదామా? ఒరే తమ్ముడు తమ్ముడు, వాడు నా మీద చేయి వేశాడు, దానికి ప్రతిఫలం అనుభవించాడు. అవమానంతో ఇల్లు కూడా దాటలేని దుస్థితిలో ఉన్నాడురా. అలాంటి వాడిని కొట్టినా ఒకటే, వీధిలో ఉన్న కుక్కని కొట్టినా ఒకటే. నా మాట విని వదిలేరా. ఇది నా ఇంటి ఆడపిల్లకి సంబంధించిన విషయం. పలానా మాధవ్ గాడి వాళ్ళ అక్క చెయ్యి ఎవరో పట్టుకున్నారంట అని తెలిసినా కూడా చేతగాని వాడిలాగా కూర్చున్నాడంట అని చెప్పుకుంటూ ఉంటే విని భరించే శక్తి, ఓపిక నాకు లేవక్క. నా అక్క జోలికొస్తే తన తమ్ముడి రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళు చెప్పుకోవాలి. మళ్ళీ నీ వైపు చూడాలంటే భయంతో వణికిపోవాలి. అది జరిగినప్పుడే నాకు మనశ్శాంతక్క. ఈరోజు ఆ కాట్రాజ్ గాడు నా చేతుల్లో చచ్చాడే. ఆ రుద్రమ్మని ఢీ కొట్టడం అంటే కొండని ఢీ కొట్టినట్టేరా. బుర్ర పగులుద్దే తప్ప ఉపయోగం ఉండదురా. అర్థం చేసుకోరా మాధవా. నాన్న, కత్తి పట్టినప్పుడే డిసైడ్ అయ్యా. ఆ కాట్రాజు నా చేతుల్లో చచ్చాడు, లేదా నేను ఆ కాట్రాజ్ చేతుల్లో చేస్తాను. మీ ముగ్గురు అడ్డుపడి నా ఆవేశాన్ని ఆపొద్దు నాన్న. తప్పకోండి. మాధవా ఆగు. తమ్ముడు తమ్ముడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాణ్ణి చంపి జైలుకు వెళ్తావా? వద్దురా, నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఈ అక్కని చెప్తున్నాను, నా మాట వినరా. వద్దురా. అక్క, నిన్ను పైసా కట్నం లేకుండా
పెళ్లి చేసుకుంటా అన్న పెళ్లి వాళ్ళు ఇప్పటిదాకా పెళ్లి చూపులకి ఎందుకు రాలేదో తెలుసా? ఫలానా రుద్రమ్మ కొడుకు సుభద్ర చెయ్యి పట్టుకున్నాడంట, వాళ్ళకి మధ్య ఎలాంటి కథ నడవకుండానే అంత పబ్లిక్గా చెయ్యి పట్టుకుంటాడా అని ఊరంతా కోడై కూస్తోందక్క. అందుకే నిజాలు ఏంటో తేలుస్తాను. నీ మీద తప్పుడు కూతలు కూస్తున్నా వాళ్ళందరి నోళ్ళు మూయిస్తాను.